గ్రామంలో బండి రమేష్ నాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17 తరగతి జరిగిపోతుంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాప్టిస్ట్ వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబాలు ఓడిపోతుంది. తను గుర్తించడం కోసం భర్తీ చేయడానికి నేను ఈ గ్రామాన్ని వచ్చిన. వారితో పాటుగా వాళ్ళు 9 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వించి గెలిపించాలని చెప్పి కోరుతాను. లక్మాజిపల్లి గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉంది. ఎన్నో 13 ఎన్నికలు 18 నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి ఉండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగతి వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉంటుంటే ఇవన్నీ ఎంత ఆనాడు నేను డెవలప్ చేశాను తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసేది లక్మాజిపల్లి ప్రజలు బండి గాడిగుట్టులో పేట గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో కప్పల పూచయ్య ఆయన గుర్తు ఉంగరం గుర్తు. మంచి సౌమ్యుడు, అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. నాగంపేట మా ఆడబిడ్డను మా అన్నదమ్ములందరూ ఏకగ్రీవంగా పార్టీలతో జెండాతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కప్పర పూచయ్య ఆయన గుర్తు ఉంగరం గుర్తు. 17వ తారీఖు నాడు ఉదయమే ఓటేసి గెలిపించాల్సిందిగా నాగంపేట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తారు. గ్రామంలో బండి రమేష్ నాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17వ తరగతి జరగబోతూ ఉంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాప్టిస్ట్ వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబంలో పోటీ చేస్తాను. వాళ్ళు గుర్తించడం కోసం భర్తీ చేయడానికి నేను ఈ గ్రామాన్ని వచ్చాను. వారితో పాటుగా వాళ్ళు 9 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వించి గెలిపించాలని చెప్పి కోరుతాను. లక్మాజిపల్లి గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉంది. ఎన్నో 13 నుంచి 18 వరకు నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి ఉండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగతి వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉంటుంటే ఇవన్నీ ఎంత ఆనాడు నేను డెవలప్ చేసే తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కానీ కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసే సందర్భం లేదు. కాబట్టి లక్మాజిపల్లి గ్రామ ప్రజలు ఇలా బండి భాగ్యశ్రీ గాడిగుట్టు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.